గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు రొయ్యలను మెత్తళ్ళు అండి, చిన్న మెత్తళ్ళు అంటారు వీటిని. నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. ఇలా కూడా మనం ఫ్రై చేసుకుంటే తక్కువ కూరతో ఎక్కువ అన్నం కలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి చాలా కమ్మదనంగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇది ట్రై చేయొచ్చు. ఎక్కువగా అయితే వద్దు. అప్పుడప్పుడు అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం రొయ్యల్ని విడిగా డ్రై కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు మెత్తల్ని ఫ్రై చేసుకొని కొన్ని మంచినీళ్ళ వాటర్లో వాటిని వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇలాగ ఆనియన్స్ మనం ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్ అనేది తొందరగా వేగుతుంది. ఒకసారి అలా చూడండి. తెలియకపోతే ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ముందుగానే. తర్వాత ఇలాగా శుభ్రంగా కడిగేసి మళ్ళీ వేరే వాటర్ వేసి మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రై అయిన ఆనియన్లో ఈ రొయ్యలు మెత్తలని యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు మనం వదిలేస్తే ఇలా చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోండి. తగినంత కారము చూసి వేసుకోండి. కారం కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఆనియన్ రొయ్యలు మెత్తల కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకున్నా మనకి ఎక్కువ అన్నము కలుస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్ ఫైనల్లో నేను కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, ఇది మా వారికి పెట్టిస్తున్నాను. ఇది మా పాపకు పెట్టించాను. కొంచెం కర్రీతో మనకి ఎక్కువ అన్నం తినొచ్చు. ఒకసారి చూడండి, మా పాప తిని టేస్ట్ చెప్తా అంటుంది, అందుకే వేసి వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, తను యాడ్ చేసుకుంటుంది కర్రీని. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, మనకి కొంచెం కర్రీతో ఎక్కువ అన్నం తినొచ్చు అనమాట. తను ట్రై చేస్తుంది. ఎలా వచ్చింది మమ్మీ నేను చెప్తాను అనేసి అంటుంది. సూపర్గా ఉందంట తను చెప్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.